బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. చిన్నారికి తిను బండారాలకని కామాంధుడు తీసుకెళ్లాడు. బాధితురాలి తల్లిదండ్రులు న్యూ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రైట్, ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొన్ననేమో 6 ఏళ్ల చిన్నారి, ఈ రోజు విశాఖలో జస్ట్ 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. అసలు ఆ నిందితుడినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? సమీపంలోని గంగవరం న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడు 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఎవడిగట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో తోడిపల్లి ధనలక్ష్మి అప్పన్న అనే కుటుంబ సభ్యుల దగ్గరికి యోగి ఎలియాస్ గాంధీ అనేటువంటి ఎర్రిపిల్లి, ఇతను ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఎవరైతే ఈ అప్పన్న ఉన్నాడో వీళ్ళిద్దరు కూడా స్నేహితులు. ఈ కుర్రాడు 19 ఏళ్ల వయసు అని కూడా మనకు తెలుస్తుంది. అతను వెళ్ళినప్పుడు అప్పన్న ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ భార్యతో కాసేపు మాట్లాడి అక్కడే చిన్నపిల్ల ఆడుకుంటుంటే ఎవరైతే ఈ అప్పన్న చోడుపిల్లి ధనలక్ష్మి కూతురు ఉందో ఆ అమ్మాయి 3 ఏళ్ల వయసు, ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లి బిస్కెట్లు అవి కొనిపెడతాను రా అని చెప్పి బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతం ఏదైతే ఎర్రిపిల్లి కొండమ్మ హౌస్ అని ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక గ్రౌండ్ కూడా ఉంది, అక్కడ రామాలయం కూడా సమీపంలో ఉంది. ఆ గ్రౌండ్ దగ్గర తీసుకెళ్లి ఆ చిన్నపిల్ల మీద అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు అయితే తెలుస్తున్నాయి. ఆ పిల్ల అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి యోని దగ్గర నుంచి రక్తస్రావం అవుతుంటే తల్లిదండ్రులు ఏం జరిగింది అని అడిగిన నేపథ్యంలో ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకో నాకు నొప్పి వస్తున్నది అని చెప్పి చెప్పడం, అదేవిధంగా అక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో ఒకసారిగా పేరెంట్స్ పంపుతున్నారు. వెంటనే విషయం తెలుసుకొని డాక్టర్ని సంప్రదించేటప్పటికి ఏదో ప్రమాదం జరిగింది, ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి అనుమానాస్పదంగా డాక్టర్ చెప్తుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎవరైతే న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే ఎర్రిపిల్లి యోగి ఎలియాస్ గాంధీ అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసి పోక్సో కేసును కూడా కట్టడం జరిగింది. వెంటనే అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఇటువంటి అత్యాచార ఘటనలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేసి ఇలాంటి కామాంధులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బరితెగించి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడాను కామాంధులు మాత్రం రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగని కిరణ్, అంటే ఇప్పుడు నిందితుడిపై అయితే పోక్సో కేసు నమోదు చేశారు, బట్ శిక్ష పడే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో ఇలాంటివి అంటే లైంగిక దాడులకు పాల్పడడం ఎక్కువైపోయాయి, అది కూడా చిన్నారులు, జస్ట్ మైనర్ బాలికలు 10 ఏళ్లలోపు చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. సో మరి ఇతనికి నిజంగా శిక్ష పడే అవకాశం ఉందా? తల్లిదండ్రులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చోడుపల్లి ధనలక్ష్మి, వీళ్ళు వాడబల్లి కుటుంబానికి చెందిన వాళ్ళు, వీళ్ళు కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీ. చోడుపల్లి ధనలక్ష్మి అదేవిధంగా అప్పన్న కూడా ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి. ఏదైతే 3 ఏళ్ల చిన్నారి మీద ఈ రకంగా అఘాయిత్యాన్ని పాల్పడిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేసి పోక్సో కేసు ఇందాక నేను చెప్పినట్టుగా ఫైల్ చేశారు. అయితే డాక్టర్స్ ఏదైతే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా నా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిన తర్వాత డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని అతని మీద పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఏదైతే పోక్సో కేసు ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 12 ఏళ్లలోకి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలికలు వీళ్ళ మీద ఖచ్చితంగా ఏదైనా ఇలాంటి ఘటనలు పునరావృతం మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి, కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పి, దాదాపు 20 ఏళ్ల వరకు కూడా ఒక్కో సందర్భంలో వీళ్ళకి జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి పోక్సో కేసు చెప్తున్న పరిస్థితి. చట్ట ప్రకారంగా ఇతని మీద కేసు కూడా పోలీసులు ముందస్తుగానే నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. శాలిని, అలాగే కిరణ్, తెలిసిన వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో తను తెలుసు అని చెప్తున్నారు. సో పోలీసులు ఏమైనా అమ్మానాన్నలకు సూచిస్తున్నారా? ఏమైనా కొన్ని అంటే వాస్తవంగా అయితే ఈ అప్పన్న ఎవరైతే ఈ బాలిక తండ్రి ఉన్నాడో అప్పన్న ఇతని స్నేహితుడు అనమాట, యోగి ఎలియాస్ గాంధీ అని చెప్పి ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళు కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీ. ఇతను ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరూ స్నేహపూర్వకంగానే ఎంతో కాలం నుంచి ఫ్రెండ్షిప్ కూడా కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అతని ఇంటికి గాంధీ ఎలియాస్ యోగి ఎవరైతే ఉన్నారో ఈ యోగి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పన్న అక్కడ లేడు. ఆ సమయంలోనే ఈ చిన్నపిల్ల అక్కడ ఆడుకుందాం ధనలక్ష్మితో కాసేపు మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత బిస్కెట్స్ కొనిస్తాను, బయటికి తీసుకెళ్తాను ఆ పాపని చెప్పి చెప్పడంతో చాలా కాలంగా వీళ్ళ మధ్య స్నేహ సంబంధాలు ఉన్న నేపథ్యంలో తల్లి కూడాను
అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్ల కదా తీసుకెళ్తాను అంటున్నాడు, 19 years అంటే ఇతను కూడా ఒక కొడుకు లాంటి వాడు అనేటువంటి ఒక ఆలోచనతోని ఈ పిల్లని అతనితో పంపించినట్టుగా మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఆ రామాలయం గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి షాప్ దగ్గర తీసుకెళ్తానని చెప్పినప్పుడు సరే అని చెప్పి తల్లి అంగీకరించిన పరిస్థితి అయితే మనం ఊహించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రిలేషన్ అలా ఉంది కాబట్టి ఎంతో కాలంగా ఈ అప్పన్న ఎవరైతే ఈ ధనలక్ష్మి భర్త ఉన్నాడో అప్పన్నకి యోగి ఎలియాస్ గాంధీ అనే వ్యక్తికి కూడా ఇద్దరి మధ్య కూడా స్నేహ సంబంధాలు బాగా ఉన్న నేపథ్యంలోనే అలా తీసుకెళ్లి ఉండవచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ కారణంగానే తల్లి కూడా సరే పాపను తీసుకెళ్తానంటున్నాడు కదా అని ఒక ఉద్దేశంతో తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.